వడగళ్ల వాన వల్ల రైతాంగం అంతా తీవ్రమైనటువంటి నష్టంలో ఉన్నటువంటి స్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రైతాంగానికి భరోసానిచ్చి ఆదుకుంటామనేటటువంటి నమ్మకాన్ని ఇవ్వకపోవటం అనేది చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఈ ప్రాంతంలో మొత్తం ఈ ఇట్టంపేట రమేష్ అని రావుట్ల గ్రామంలో 11 ఎకరాలు మొత్తం ఉన్నదే, ఆ భూమి ఉన్నకాడికి 30-40% నష్టపోయినటువంటి స్థితి ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కోసినటువంటి వాళ్ళ రైతులు చాలామంది రోడ్ల మీద పెద్ద ఎత్తున కొట్టుకుపోయి ఎటు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కానీ ఇప్పటికైనా ఏఓ లాంటి వాళ్ళు లేదా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు వచ్చి ఏ రైతుకు ఎట్లా నష్టం అయింది, దానికి ఎట్లా ఆదుకోవాలంటటువంటి ప్రభుత్వానికి నివేదించినటువంటి పాపన పోలేదు. ఇక్కడ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి వైఖరి ఏది కూడా రాలేదు. గత ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి దాన్ని ఎప్పుడు కూడా పాటించలేదు. కానీ ఈ ప్రభుత్వమైనా ప్రజాప్రభుత్వం అంటది, రైతు ప్రభుత్వం అంటది. కానీ రైతాంగాన్ని ఏ ప్రభుత్వాలు అధికారంగా ఉన్నా రైతులు అసలు ఏసికినా 7 గంటలని అంటారు కదా, అలాంటి స్థితిలో రైతాంగం అంతా పండించేటటువంటి పంట మార్కెట్కు పోయి అమ్ముకునేదాకా గ్యారెంటీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. గ్యారెంటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే ఏమాత్రం కూడా ఈ రైతులకి ఉపయోగపడటం లేదు. అది రైతువారీగా ఇవ్వాలని చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రైతువారీగా ఇన్సూరెన్స్ కూడా వర్తించేటటువంటి స్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రైతు పెద్ద ఎత్తున లక్షలు అప్పులు చేసి పంటేసినటువంటి పంటకు చేతికి రాకపోతే ఏం చేసుకోవాలి? ఆయన ఎటువంటి స్థితి, ఎలాంటి పరిస్థితికి నెట్టబడతాడు? ఆత్మహత్యల, అప్పుల, రైతాంగాన్ని ఆదుకునేటటువంటి పరిస్థితి ఎట్లా అనేది ఈ ప్రభుత్వాలు ఆలోచించాలని సిపిఎంఎల్ మాస్ ప్రజాపందగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కొట్టుకుపోయినటువంటి రైతులు, కోసినటువంటి వరిని కొట్టుకుపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇక్కడ కోయినటువంటి చాలా పెద్ద ఎత్తున వడగళ్లతో రాలిపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతాం, రిప్రజెంటేషన్ చేస్తాం. వెంటనే ప్రభుత్వం ఆదుకొని ఒక స్పష్టమైనటువంటి వైఖరిని, హామీని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఉన్నప్పుడు ₹1 నష్టపరిహారం ఇవ్వలేదు. కనీసం మీరు ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా నష్టపోయిన రైతాంగానికి ఎకరాన ₹50,000 నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే రైతులు మళ్ళీ గతంలో ఎట్లయితే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ పరిస్థితి దిగజారకుండా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా అందరు దాదాపు అయిపోయినాయి. కొద్దిమంది పచ్చగానే, ఇంకా వడ్లు కూడా పచ్చగానే ఉంటాయి, అవి కూడా రాలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. మొన్న ఆదివారం రాత్రికి కురిసినటువంటి వడగళ్ల వాన వల్ల రావుట్ల గ్రామంలో ఇట్టంపల్లి రమేష్ పొలం దాదాపు 11 ఎకరాలు ఉంటుంది. అందులో దాదాపుగా 25-30% వడ్లన్నీ రాలిపోయినాయి. ఒక్కొక్క ఎకరానికి కనీసం ఒక 75% అంటే దాదాపు 3 ట్రాక్టర్లు వెళ్ళాల్సింది 2.5 ట్రాక్టర్లు కూడా రావటం లేదు. అందుకోసం ఈ వడగళ్ల వాన వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అయితే మొదలే రైతులకు ఇంటిమేషన్ ఇచ్చి వర్షాలు ఉన్నాయంటే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుండే, కానీ ఈ వాతావరణ శాఖ నుంచి కూడా సరైనటువంటి మెసేజ్లు ఉండట్లేదు. అదేవిధంగా ఈ రాళ్ళు వచ్చినప్పుడు కూడా రైతులు కూడా చేసేది ఏముండదు, కానీ కొద్ది జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రం అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా నష్టం జరిగినటువంటి రైతాంగాన్ని ఇప్పటి